హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహిళలకు ఒక కొత్త గుడ్ న్యూస్ వచ్చింది. 7వ తరగతి ఇంటర్ చేసిన వాళ్ళకు ప్రభుత్వం కొత్త జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. అయితే ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియవు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మరియు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీకు ఇంకా మంచి వీడియోలు మీ ముందుకి తీసుకువస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే వివరాలు చూసుకుంటే, హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్. 7వ తరగతి ఇంటర్ అర్హత ఉద్యోగ అవకాశాలు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచి నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు నియామకానికి జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో మొత్తం పోస్టులు 227 పోస్టులు. ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 7వ తరగతి మరియు ఇంటర్ చదివిన మహిళలు ఎవ్వరు మిస్ చేసుకోకండి. అయితే ఇక్కడ చూసుకుంటే, జిల్లా విద్యాశాఖ అధికారి, డిఈఓ, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి సంయుక్త విడుదల చేసిన ప్రకటన ప్రకారము ఈ నియామకాలకు పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదకన గౌరవ వేతనం ఆధారంగా చేపట్టనున్నారు. పాఠశాల విద్యాశాఖ మే 26, 2026న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. అయితే ఇన్స్ట్రక్టర్లకు నెలకు 8,000 రూపాయల జీతాలు ఉంటాయి. ఆయాలకు 6,000 గౌరవ వేతనం అందించజేయనున్నారు. ఇన్స్ట్రక్టర్ల పోస్టులకు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ చూసుకుంటే, మే 26న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. అయితే మే 26న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే, ఇన్స్ట్రక్టర్లకు నెలకు 8,000 రూపాయల జీతము, అలాగే ఆయాలకు 6,000 రూపాయల జీతము గౌరవ వేతనము అందజేయబడుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్లకు నెలకు 8,000 రూపాయల జీతము, అలాగే ఆయాలకు 6,000 రూపాయల గౌరవ వేతనం అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఉద్యోగం లేదు అనే బాధపడే వారికి ఇది ఒక మంచి అవకాశము. వెంటనే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఆయా పోస్టులు కనీసము 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపులు ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే ఇది కేవలము మహిళలకు మాత్రమే, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎవరైతే 7వ తరగతి మరియు ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు అని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో పరిమితి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అయితే అభ్యర్థుల ఎంపికలలో ముందుగా అదే గ్రామానికి లేదా అదే ప్రాంతానికి చెందిన వారికి, ఆ తర్వాత అదే మండలానికి చెందిన వారికి, చివరి జిల్లా స్థాయికి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారో, ఏ గ్రామం నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారో, ఏ మండలం నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారో అదే గ్రామము లేదా అదే ప్రాంతానికి చెందిన వారికి, అదే మండలానికి చెందిన వారికి చివరికి జిల్లా స్థాయి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పారు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు విద్యా అర్హతలు, ధృవపత్రాలు, నివాస ధృవపత్రాలు, గుర్తింపు కార్డు తదితర అవసరమైన పత్రాలు జత చేసి సంబంధిత మండల విద్యాధికారి ఎంఈఓ కార్యాలయానికి సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అసంపూర్ణమైన దరఖాస్తులు లేదా గడువు తర్వాత అందిన దరఖాస్తులు
పరిగణనలోకి తీసుకొనబడవు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జూన్ 9 నుంచి స్టార్ట్ అయినవి. లాస్ట్ డేటు 15 వరకు ఉంది. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి, ఇంకా మీకు ఛాన్స్ ఉంది. అలాగే అప్లికేషన్తో పాటు మీ నివాస ధృవీకరణ పత్రాలు మరియు గుర్తింపు కార్డులు మరియు విద్యా అర్హత పత్రాలను ఎంఈఓ ఆఫీస్లో 10:30 నుంచి 5 గంటల వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అప్లికేషన్లో తప్పులు ఉన్న పూర్తి అప్లికేషన్ నింపకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్లికేషన్ని మీరు నింపే ముందు పూర్తిగా చూసుకొని చెక్ చేసుకొని నింపి ఇవ్వండి. అయితే ఇక్కడ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పి ఇచ్చారు. అసంపూర్ణ దరఖాస్తులు లేదా గడువు తర్వాత అందిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు పాఠశాల జాబితాల కోసము అభ్యర్థుల జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్ DEOHyderabad.org సందర్శించాలని చెప్పి ఇక్కడ సూచించారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉన్నా పూర్తి అప్లికేషన్ నింపకపోయినా మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి అప్లికేషన్ చెక్ చేసుకోండి. మీకు ఈ వివరాలు అర్థమైనవని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి తాజా ఉద్యోగ సమాచారాన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.